హాయ్ గాయ్స్, ఇప్పుడు మనం లవ్ మీ లైక్ ఐ డూలోని ఎపిసోడ్ 7ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఎక్స్ప్లెయిన్ చేసుకునే ముందు ఒక చిన్న మాట. మనకి వ్యూస్ చాలా తక్కువ, అంటే చాలా తక్కువ. 1K రీచ్ అవ్వడానికి కూడా 2 days 1.5 day పడుతుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. సరే, మనం ట్రావెల్కి వెళ్ళిపోదాం. ముందు ఎపిసోడ్లో అంటే ఆర్ట్ ఎగ్జిబిషన్లో చూసింటారు కదా, ఒక ఫోటోని క్యూట్ పెట్ సిరీస్ అనమాట. అదొకటి వీళ్ళ కంపెనీకి వచ్చి ఉంటుంది. సో దాని గురించి మాట్లాడుకుంటారు. అది దొంగలించి వేరే వాళ్ళు పెట్టేసింటారనమాట. సో దాని గురించి అంటే కెవిన్ ఉంటాడు కదా, తను చేసిందనమాట. సో దాని గురించి మాట్లాడుతూ అక్కడ ఉంటుంది కదా లీడర్, ఫ్యాషన్ డిజైనర్ లీడర్, తను మాట్లాడుతుంది అనమాట. క్షమించండి, ఇది మా తప్పే, తను వెళ్ళిపోకముందే మేము హ్యాండ్ అవుట్ చేసుకోవాలి, అలాగే దీనికి ఆథరైజేషన్ కావాలి. సో దానికి ఎవరైనా వెళ్ళి మాట్లాడాల్సి ఉంటుందంటే హీరో కూడా నెక్స్ట్ మండే అంటే వీళ్ళ కంపెనీలో నెక్స్ట్ మండే క్యూట్ పేట్ ఆథరైజేషన్ వచ్చేయాలన్నమాట. అంటే ఆ సిరీస్ పైన వీళ్ళకి కాపీ రైట్ లాంటిది అనమాట. సో దాని గురించి రావడానికి తను ఎక్కడికి ఉన్నాడని అంటే అప్పుడు ఉండి ఈ షియాఫింగ్ ఎవరంటే మన హీరోయిన్ షియాఫింగ్ చెప్తుంది అనమాట. షియాఫింగ్ ఎవరు అంటే మన హీరోయిన్ నుండి ఇలా చెప్తుంది అనమాట. తను ఇంతకుముందు ఒక అంత గొప్ప పెయింటర్ ఏం కాదు, చిన్న పెయింటరే. అలాగే దానికి విదేశాల్లో అవార్డు కూడా వచ్చింది. సో అతను ఈ మంత్ ఇక్కడికి వచ్చి ఫోటోని ల్యాండ్ చేశారని చెప్తుంది అనమాట. అప్పుడు మన అసిస్టెంట్ వచ్చి హీరో దగ్గర చెప్తాడనమాట. షాంషింగ్ అని ఏంది ఈ పేర్లని రామా, ఒక విలేజ్లో ఉంటారనమాట. అతను అంటే అందరితో కలిసి వండుకోకుండా విడిగానే తను ఒంటరిగా జీవిస్తున్నాడని చెప్తే హీరో అండి సో అక్కడికి ఎవరు వెళ్తారు అని ఆలోచిస్తుంటే అందరూ బుక్స్ దాచిపెట్టుకుంటూ ఉంటారనమాట. నేనేలా అప్పుడు మన జావుజావుని చూస్తాడు. జావుజావుని ఏంటి నన్ను చూస్తున్నావా అని వెనక ముందు చూసి తర్వాత హీరోయిన్ని చూస్తే కూడా హీరోయిన్ కూడా పక్కకి తప్పించుకుంటుంది అనమాట. సో నేనైనా అంటే నువ్వే జావుజా, నువ్వే వెళ్ళాలి అంటాడు అనమాట. అప్పుడు జావుజావుండి నాకు ఈ బిజినెస్ గురించి అంతా ఏం తెలియదు, నువ్వు నన్ను పొమ్మంటున్నావా అని అంటాడు. అక్కడ కట్ చేసి బయటకు వచ్చేస్తారనమాట హీరో అసిస్టెంట్. ఇక్కడేమో మన వెన్షియన్ బుక్ చదువుతూ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకున్న మాటలని వింటుంది అనమాట. సో ఆ పెయింటర్ అయితే నేను కూడా పెయింటర్నే కదా, సో నేను హెల్ప్ చేయగలను అని చెప్పి అక్కడికి వెళ్ళి నేను హెల్ప్ చేస్తాను, నేను తనతో మాట్లాడేయడానికి ట్రై చేస్తాను అంటే హీరో ఉండి ఓకే నువ్వు కూడా పెయింటర్ కదా, పెయింటర్తో ఎలా మాట్లాడాలో నీకు తెలుసు, సో నువ్వు కూడా వెళ్ళి అంటాడు. అలాగే హీరో ఉండి ఆ విలేజ్ చాలా బాగుంటుంది, అందరు కలివిడిగా ఉంటారు, మంచి వెకేషన్ లాగా అనుకోండి మీరంటే తను కూడా సరే లియోన్ మేము వెళ్ళి చూసుకుంటాం అంటుంది. ఇంకా అక్కడ కట్ చేసి వీళ్ళిద్దరు విలేజ్కి వచ్చింటారు అనమాట. షాషావ్ జావుజావ్ వెన్షియన్ జావుజావ్ అనమాట. ఇప్పుడు వెన్షన్ ఎక్కడుంది అందమైన విలేజ్ అంటే తనకి జావుజావ్ అంటే అది నేను కదా అడగాలి, నువ్వు నన్ను అడుగుతున్నావా అన్నట్టు మాట్లాడతాడు. అప్పుడు జావుజావ్ ఉండి లియో మళ్ళీ మనల్ని వేరే వాళ్ళని చేశాడని చెప్పి ఆ రాయిని ఒక తన్నుది అంటాడనమాట. అప్పుడు మన వెన్షన్ నువ్వు లియో గురించి అలా అనొద్దు, లియో చాలా మంచివాడు, అలాగే మనం ఇక్కడికి వెకేషన్కి రాలేదు, అంత మంచిగా ఉండాలని అంటే దానికి జావుజావ్ అమ్మ బుద్ధిమంతురాలా, నువ్వు చెప్పిందే కరెక్ట్, నువ్వు నీ బ్రెయిన్కి పని చెప్పని అవసరం లేదు, ఈ రోజు వరకు నువ్వు పెయింటింగ్ తప్ప ఇంకేం చేయలేదు, ఇంకేమైనా చేసావా అని అడుగుతా. అప్పుడు వెన్షియన్ ఉండి జావుజావ్ నువ్వు నాతో పెట్టుకోకని చెప్పి వాడిని కొట్టడానికి పోతూ ఇద్దరు అట్లా గొడవ పడుతున్నట్లు లైట్ కదా. అప్పుడు బ్యాలెన్స్ తప్పి ఆ రాయి మీద పడిపోతారనమాట. ఇద్దరు పడిపోతారు, జావుజావ్కి చేయికి తగులుతుంది అంటే చూపిరు పడిపోతాడనమాట. సో అప్పుడు ఉండి తను చూసుకోకుండా వెన్షియన్కి ఏమైంది అన్నట్టు నీకేం అవ్వలేదు కదా అని చెప్పి తనని చూసుకుంటున్నాడు అనమాట. సో ఈ పాయింట్లోనే మనకు అర్థమవుతుంది జావుజావ్కి వెన్షియన్ అంటే ఇష్టమని. సరే అని వెన్షియన్ ఈ ప్రదేశం అంత మంచిది కాదు, మనం పని చూసుకొని వెళ్ళిపోదాం అని చెప్పి వెనక్కి తిరుగుతుంది. అంతే అక్కడ ఇద్దరు వచ్చి చూస్తూ ఉంటారు అనమాట, వాళ్ళని గుర్రని చూస్తూ ఉంటారు. అనుకుంటే వాళ్ళిద్దరు ఒకరినొకరిని పట్టుకొని నా దగ్గర డబ్బులు, నేను అందంగానే ఉంటాను కానీ నాతో డబ్బులు లేవంటారు అనమాట. దానికి జావుజావ్ నేను అందంగా మాత్రమే ఉంటాను, నాతో డబ్బులు లేవని ఇద్దరు అలా చెప్పుకుంటూ ఉంటారనమాట. తర్వాత అక్కడ కట్ చేసి మనకి హీరోని అలాగే మన హీరోయిన్ని చూపిస్తారంట. వాళ్ళు ఏదో ఫస్ట్ చూసుకుంటుంటే అప్పుడు హీరోకి జావుజావ్ ఫోన్ నుంచి కాల్ వస్తుంది. అప్పుడు జావుజావ్ ఏం పని అయ్యిందో తనని కలిసావా అంటే అక్కడ ఉన్న వ్యక్తి ఇది జావుజావ్ వాళ్ళ బ్రదర్ అంటే నేను చెప్పను అంటే వాళ్ళు వేరే లాంగ్వేజ్లో మాట్లాడతారు అనమాట. అది హీరోకి అర్థం కాదు. నుండి ఇలా చెప్తుంది వైస్ ప్రెసిడెంట్ అక్కడ ఏదో తప్పు చేశారు, వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు, అలాగే మీ నుంచి క్షమాపణ కూడా అడుగుతున్నారు అని చెప్తుంది అనమాట. హీరో అంటే ఇదంతా నీకు అర్థమైందంటే మా హోమ్ టౌన్లో ఇలాగే మాట్లాడతారని హీరోయిన్ అంటుంది అనమాట. అలాగే హీరో అంటే బ్యాగ్ సర్దుకో మనం ఆ విలేజ్కి వెళ్తున్నామని చెప్తే సరే నేను ఎందుకు అంటుంది. అప్పుడే మన అసిస్టెంట్ సార్ ఎక్కడికి ప్రెసిడెంట్ అంటే మేము ఇలా వెళ్తున్నా అంటే సరే నేను కూడా రానంటే ఏం అవసరం తీసుకొని వెళ్తాను అంటే హీరోయిన్ని తీసుకొని వెళ్తానని చెప్తాడు. అప్పుడు ఆ అసిస్టెంట్ ఉండి ఏంటి ఫస్ట్ టైం నన్ను తీసుకోకుండా వెళ్తున్నాడు, ఇది అన్న ఏం దారుణం అన్నట్టు చూస్తూ ఉంటాడు అనమాట. ఇక్కడ ఏమో వెన్షియాన్ని జావుజావ్ని చూపిస్తున్నారు, వాళ్ళిద్దరు వాదించుకుంటూ ఉంటారు అనమాట. ఈ వెన్షియన్ ఉండి ఇదంతా నీ వల్లే జరిగింది, నువ్వు ఒకటి కూడా చేయలేవు అంటే ఇంకా ఆపుతావా అంటే అప్పుడు ఉండి వెన్షియన్ ఉండి మళ్ళీ లియో వస్తాడు ఇక్కడికి, అప్పుడు నన్ను కాపాడుతాడని చెప్తా అంటే అబ్బాయి ఇది మారదురా సామె అని చెప్పి తర్వాత కొంచెం అమాయకంగా కొంచెం లవ్ ఫీల్తో చూసి సరే నా జాకెట్ అంటే తన జాకెట్ కింద పరిచి సరే ఇది చాలా ఎక్స్పెన్సివ్, సో నువ్వు దీని మీద కూర్చో అప్పుడు నీకు డస్ట్ అవ్వదు అంటాడు అనమాట. అప్పుడు వెన్షియన్ జావుజావ్ చేతికి తగిలిన గాయం చూస్తుంది అనమాట. సో అది చూసి ఎందుకు నువ్వు ఇది ముందే చెప్పలేదు అంటే సరే వదిలేదు చాలా చిన్నదే అన్నట్టు కొంచెం ఒకలాంటి ఫీల్ ఉంటుంది కదా. సో దానికి తను ఇలా చేసేసుకుంటే సరే ఉండని ఆయిల్మెంట్ తీసి ఆయిల్మెంట్ పూస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు జావుజావ్ అంటే చిన్నగా స్మైల్ ఇస్తాడనమాట, కేరింగ్ చూపిస్తాడని. నువ్వు ఇలాంటివి కూడా క్యారీ చేస్తాను ఎందుకు చేయను, నువ్వు బాస్కెట్ బాల్ ఆడేటప్పుడు ప్రతిసారి దెబ్బలు తగిలించుకుంటా
లాంటివి. సో అందుకే నేను క్యారీ చేయడం అలవాటు చేసుకున్నానని చెప్తుంది అనమాట. జాజా ఉండి మనసులో ఇలా అనుకుంటాడు అనమాట, ఇన్నేళ్ళ తర్వాత కూడా నాకు ఇంకా గుర్తుంది అని. అప్పుడు ఇద్దరు ఒకరినొకరు రొమాంటిక్గా చూసుకుంటూ ఉంటారనమాట. అది ఇక్కడ కట్ చేసి ఇక్కడ హీరో హీరోయిన్ ఆ విలేజ్కి వచ్చింటారనమాట. అప్పుడు హీరోయిన్ ఉండి మిస్టర్లు మీరు మనం నిజంగానే శాంషన్ విలేజ్లోనే ఉన్నామా అని అడిగితే అప్పుడు హీరో ఉండి నేను మ్యాప్లో కూడా చూసాను, మనం ఆ విలేజ్లోనే ఉంటే ఇది చూడడానికి కొంచెం సింపుల్గానే ఉందని చూస్తా అంటే అదేమో మొత్తం రాళ్ళుగా ఉంటుందన్నమాట, రోడ్డు మొత్తం ఒకలాగా. సరే పదా మనకి జాజా ఫోన్ దొరికితే జాజా కూడా దొరికినట్టు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. పాపం 2 సూట్ కేసులను అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు. ఈయనేమో ఇది మళ్ళీ ఓవర్గా చేస్తున్నాడు, ఈ 2 సూట్ కేసులు నేను ఎలా తీసుకెళ్ళగలను అని అనుకుంటాను. హీరో ఉండి తొందరగా రా అంటే హీరోయిన్ ఉండి సార్ నేను ఎలా తీసుకురాగలను ఈ 2 లగేజ్లు, నేను ఎప్పుడు ఇలాంటి పని చేయలేదు, సో నువ్వే తీసుకురా అంటే ఇంత అందమైన అమ్మాయితో ఇలాంటివన్నీ మోపిస్తున్నాడు అన్నట్టు తిట్టుకొని తను కష్టపడుతూ తీసుకోబోతూ ఉంటుంది అనమాట. తిప్పలు పడుతూ ఉంటే ఆ గలకరాళ్ళన్నీ ఉంటాయి కదా దాని మీద తీసుకోవడానికి అవ్వదనమాట. అప్పుడు హీరో చూస్తే సర్లే పోనీలే పాపం బిడ్డ అని తన సూట్ కేసు తను తీసుకొని పోతాడు అనమాట. హీరోయిన్ ఏమో హ్యాపీగా తర్వాత హీరోయిన్ ఆ ఊర్లో పెద్ద మనిషి ఉంటాడు కదా, ఆ పెద్ద మనిషి దగ్గరికి వెళ్తారనమాట. అక్కడ వాళ్ళ మధ్య చర్చ జరుగుతుంది. ఏంటంటే వాళ్ళ ఊర్లో మోన్యుమెంట్ ఉంటుంది కదా, అది జాజా పగులు కొట్టేశారు కదా, సో దాన్ని రిపేర్ చేసి క్షమాపణ చెప్పమని అంటే సరే చెప్తాను, రిపేర్ చేస్తాను, డబ్బులు కూడా ఇస్తాను, అలాగే వెన్షన్కి జాజాకి ఎలాంటిది ప్రమాదం జరగకూడదు, వాళ్ళు మంచిగా ఉండాలి, లేకపోతే మీ సంగతి చెప్తాను అన్నట్టు అంటే హీరోయిన్ అంటే అబ్బా ఇప్పుడు కూడా పొగురు చూపిస్తున్నాడు చూడని చెప్పి హీరోయిన్ వాళ్ళ లాంగ్వేజ్లో వేరే విషయం చెప్తుంది అనమాట. హీరో ఒప్పుకున్నాడు, మీ మీద చాలా ప్రేమతో ఉన్నాడు అట్లా సంథింగ్ చెప్పి వాళ్ళని కన్వే చేస్తుంది అనమాట. వాళ్ళు కూడా ఒప్పుకుంటారు, ఇద్దరు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటారు. తర్వాత అక్కడ కట్ చేసి ఇక్కడ వెన్షాన్ని జాజాని చూపిస్తున్నారు. వెన్షాన్కి ఫీవర్ వచ్చి ఉంటుంది అనమాట. సో జాజావు తనని చూసుకుంటూ ఉంటాడు. అలాగే వెళ్దాం పదాన్ని వెళ్ళేటప్పుడు మన హీరోయిన్ అక్కడికి వస్తారనమాట. అప్పుడు జాజా ఉండి వెన్షాన్కి ఫీవర్గా ఉంది అంటే వెన్షే నుండి పర్లేదు నేను మీకు ఆథరైజేషన్ ఎలాగైనా ఇప్పిస్తానని మాట్లాడితే జాజా ఉండి నీకు హెల్త్ బాగాలేదు ఇప్పుడేంటి నువ్వు అవన్నీ చేస్తానంటున్నా అంటే ఏం పర్లేదు నేను ఏదో ఒకటి చేస్తానంటే హీరో ఉండి పర్లేదు ఆథరైజేషన్ నేను ఇప్పించుకుంటాను, నువ్వు హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేసుకో అని చెప్తాడనమాట. తర్వాత అక్కడ కట్ చేసి హీరోయిన్ ఉండడానికి ఒక హోటల్కి వెళ్తారనమాట. అన్ని డ్రామాస్లో కానీ ఈ హోటల్లో కూడా ఒకే రూమ్ ఉంటుందన్నమాట. సో ఏం చేసేది లేక హీరో ఏమో రూమ్ ఒకటే ఉందంటే వద్దంటాడు, హీరోయిన్ ఏమో కావాలంటుంది. సరే ఇంకా ఇద్దరు ఒకే రూమ్లోకి వెళ్తారనమాట. అక్కడికి వెళ్ళినాక హీరో అంటాడు నువ్వెందుకు ఒప్పుకున్నావు, ఇక్కడ ఒక బెడ్ మాత్రమే ఉంది, సోఫా కూడా లేదంటే పర్లేదు నేను బెడ్ని 2గా విడగొడతానని చెప్తాది. తర్వాత హీరోయిన్ స్నానం చేసుకొని బయటకు వస్తుంది అనమాట. తన హెయిర్ తుడుచుకుంటూ ఉంటే హీరో ఉండి తనకి టవలేసి రుద్దుతూ ఉంటాడు అనమాట హెయిర్ని మొత్తం డ్రై చేయడానికి. హీరోయిన్ ఉండి అలాగే కొంచెం ఇదిగా చూస్తుంటుంది హీరోయిన్. తర్వాత ఉండి ఇలా నీ హెయిర్ని డ్రై చేసుకోకపోతే నీ వెంట్రుకల్లో ఉంటుంది హెయిర్లో ఉన్నది వాటర్ మొత్తం డ్రెస్ మీద పడుతుంది అంటే సరే నేను చూసుకుంటాలే అని చెప్తుంది. తర్వాత హీరో స్నానం చేయడానికి వెళ్తాడనమాట. బాత్రూమ్ మొత్తం తడిగా ఉంటుంది, నీళ్ళుగా ఉంటే తినకి అసలు నీరు స్నానం చేయడం కూడా రావడం లేదని బయటికి వెళ్ళి ఏంటి ఇదంతా వాటర్ అంతా వేసావా అంటే స్నానం చేస్తే బాత్రూమ్ మొత్తం తడి అయిపోతుంది కదా, తడి కాకుండా మామూలుగా డ్రైగా ఉంటుందా ఏంటంటే అలా అనగానే హీరో ఉండి అబ్బా ఈ పిల్ల ఉందిరా స్వామి అన్నట్టు అనుకొని అసలు స్నానం చేయడం కూడా రాదని కొనుక్కుంటూనే వెళ్తాడనమాట. హీరో స్నానం చేసుకొని బయటకు వచ్చే లోపల మన హీరోయిన్ ఆరేసుకోమని ఉంటుంది అనమాట. అటొక్కలు ఇటొక్కలేసి హీరో సైడ్ కూడా కాలేసి పని అరే ఏంటి ఈ పిల్ల ఇలా పడుకుంది, ఈ పిల్ల ఇలా పడుకొని ఆరేసుకోమనుకుంటే నేను ఎక్కడ పనుకోవాలన్నట్టు చూసి తర్వాత వెళ్ళి తన కాళ్ళని తీసి పక్కన పెడతాడనమాట. సరే ఇంకా పడుకుందా అనే లోపల హీరోయిన్ తన మీద కాళ్ళు చేయి వేసేసి దగ్గరికి లాక్కొని పడుకుండేస్తుంది అనమాట. హీరో ఏమో హీరోయిన్ అలాగే చూస్తూ ఉంటాడు ఒక రొమాంటిక్ ఫీల్లో అలా చూస్తూ ఉంటాడు. తర్వాత హీరోయిన్ ఉండి మళ్ళీ ఇటు సైడ్ తిరుక్కుంటుంది. హీరో ఉండి అబ్బా ఏంట్రా ఇది అన్నట్టు ఉంటాడు. నేను నీ బాస్ని నువ్వు నాతో ఇలా ఎలా చేయగలవు అన్నట్టు దయ్యం అయినట్టు ముసుగేసుకొని ఉంటాడు అనమాట పైకి లేసి. తర్వాత ఆ క్లాత్ని మంచిగా వేసేసుకొని పడుకే అంటారు. మార్నింగ్ అవుతుంది. హీరో ఏమో ఆవలిస్తూ ఉంటాడు అనమాట. హీరోయిన్ ఏంటి సరిగ్గా పడుకోలేదా ఏంటి నైట్ సరిగ్గా పడుకోలేదంటే నీకు తెలుసా మార్నింగ్ లేసి చూసేదానికి నేను నేల మీద పడున్నాను అంటే అన్నట్టు చూస్తూ ఉంటే నీకు తెలుసా అసలు నువ్వు పడుకునే స్టైల్ ఉంది చూడు దాన్ని చూసి నాకు డౌట్గా ఉంది, నువ్వే నన్ను కింద దోసేసింటావు అన్నట్టుంటే హీరోయిన్ నాకేం తెలియదురా స్వామి అన్నట్టు చూస్తుంది అనమాట. అలాగే అక్కడ ఒక పెయింటింగ్ ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్ళి చూస్తూ ఉంటే హీరోయిన్ నుండి ఇది షియాన్ పెయింటింగ్, తను ఇక్కడెక్కడో ఉన్నట్టున్నాడు వెళ్దామని తను ఇక్కడెక్కడో ఉన్నాడని చెప్పి హీరోయిన్ వెతుక్కుంటూ వెళ్తారనమాట. రోడ్లో ఇంకొక పెయింటింగ్ కూడా ఉంటుంది, అది కూడా చూసి హీరోయిన్ అది దాన్ని ఆ ఫోటో ఉంటుంది కదా ఫ్రేమ్ వాల్ పైన వేసింటారు కదా పెయింటింగ్, అక్కడ దాకా వెళ్ళి చూస్తే అక్కడ మన సెకండ్ మెయిన్ హీరో ఉంటాడనమాట. తను అలా అటు సైడ్ తిరిగి చూస్తూ ఉంటే హీరోయిన్ మీరేనా షేఫింగ్ అంటే తను వెనక్కి తిరిగి చూస్తాడనమాట. తను వెనక్కి తిరిగి చూసేదానికి లోసి మీరేంటి ఇక్కడ అంటే మిస్లు మీరే ఇంటి ఇక్కడ ఉన్నారని అడిగితే
తను మేము షియా ఫింగ్ అనే పెయింటర్ని వెతుక్కుంటూ వచ్చామని హీరో అంటాడు. హీరోయిన్ నుండి మిస్టర్ లుయో మీరేనా ఈ పెయింటింగ్ వేసిందంటే తను నుండి లేదు నేను వేయలేదని చెప్తాడు. హీరోయిన్ నుండి ఈ పెయింటింగ్ వేసిన వాళ్ళు ఎవరో మీకు తెలుసు అంటే లేదు నేను జస్ట్ ఇక్కడ పిక్చర్స్ మాత్రమే తీసుకోవడానికి వచ్చానంటే హీరో నుండి హో అన్నట్టు చూసి ఆ పెయింటింగ్ దగ్గరికి వెళ్ళి దాన్ని టచ్ చేసి చూస్తే అది ఇంకా తడిగానే ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఎక్కడో ఉన్నారని చెప్పి హీరోయిన్ నుండి సరే పదండి పోయి వెతుకుదామంటే వాళ్ళు వెతికేటప్పుడు వర్షం పడుతుంది అనమాట. వాళ్ళు ఒక ప్లేస్కి వెళ్తారు. అక్కడ వాళ్ళు వచ్చింటారు కదా ఒక ఇంటి దగ్గర. ఆ హీరోయిన్ నుండి షియా ఫింగ్ ఇక్కడ ఉంటారని చెప్పారు అందరూ. ఒకసారి వీళ్ళు మాట్లాడదాం అంటే హీరో నుండి హలో ఎవరైనా షియా ఫింగ్ ఉన్నారా అంటే అక్కడ నుంచి ఒక చీటీలో పంపిస్తారనమాట. లెటర్ లాగా లెటర్ అంట ఏంటిది పేపర్లో రాసి ఇస్తాడు. అది హీరోయిన్ చూసి ఏంటి అని అడిగితే హీరో ఉండి నేను షేఫింగ్ గ్రూప్ నుంచి వచ్చాను, అలాగే లియోని నేను ఆథరేషన్ కోసం మీతో మాట్లాడడానికి వచ్చాను అని చెప్తే తను లభించదాన్ని మళ్ళీ పేపర్లో రాసి పంపిస్తాడనమాట. నేను చాలా కష్టపడి మీకోసమే వచ్చాను, నేను చెప్పగలను ప్రపంచంలో ఎవరు కూడా మీకు ఇంత మనీ ఇవ్వరు, మీరు మాకు ఆ పెట్ ఆథరైజేషన్ ఇస్తే అంటే కాపీరైట్స్ ఇస్తే అని హీరో మాట్లాడతాడనమాట. అతనేమో డోర్ ఓపెన్ చేస్తాడనమాట. డోర్ ఓపెన్ చేసి ఇద్దరి మీద నీళ్లు కొట్టేస్తారు. నీళ్లు కొట్టేసి వాళ్ళని అక్కడ నుంచి తరిమేస్తారు. తర్వాత అక్కడ కట్ చేసి హీరో హీరోయిన్ ఒక చోట నించొని ఉంటారు. హీరో వచ్చి ఇలా హీరోయిన్ అంటే అసలు పెయింటర్స్ అంతా ఎందుకు ఇలా ఉంటారు, అసలు మనం చెప్పేది కూడా తను వినాలని అనుకోవడం లేదు, ఎందుకు ఇలా, తనకు అసలు ఏం కావాలని అంటే నాకు తెలిసి తను తన వర్క్ విషయంలో చిన్నపిల్లడు మనస్తత్వంతో ఉంటాడు, అందుకోసం ఇలా బిహేవ్ చేసి ఉండొచ్చు అని హీరోయిన్ అంటుంది. అలాగా ఉండి మనం అతని దగ్గర నుంచి ఆ కాపీరైట్స్ తీసుకుందాం, మనం ఏదైనా సాధించాలంటే దాన్ని మొదలు వదిలేయకూడదు కదా అని హీరోయిన్ అంటే హీరో అలాగే చూస్తుంటాడు. తర్వాత అక్కడ కట్ చేసి హీరో హీరోయిన్ మళ్ళీ తన దగ్గరికి వెళ్తారనమాట. బోర్డు వేసి తింటాడు అనమాట. ఇట్లా మిస్ షిలాయి లూ షిలాయికి ఇక్కడికి ఎంట్రీ లేదని అది చూసి హీరోయిన్ నవ్వుకుంటూ ఉంటుంది. పాపం బయటికి నవ్వుకోలేక హీరో మాత్రం బాగా ఇంట్రా వీడు ఇట్లున్నాడు అన్నట్టు ఉంటాడు. తర్వాత ఉండి మిస్టియన్ స్టేడియన్ నువ్వు కూడా మిస్ షియా ఫింగ్ లాగా నవ్వకండి, ఇప్పుడు గుర్తుపెట్టుకో నువ్వు కూడా షియాన్ షింగ్ గ్రూప్ లో ఒక మెంబర్ ఇవే, నువ్వు ఇలా అంతా బిహేవ్ చేయకని అంటాడు హీరో. తర్వాత అక్కడికి మిస్ లువో వస్తాడనమాట. అతను చూసి హీరో మిస్ లువో ఆగండి అని చెప్పి వెళ్ళి హీరోయిన్ మీరు కూడా మిస్ షియా ఫింగ్ ని కలవడానికి వచ్చారని అంటే లేదు నేను జస్ట్ ఇట్లా వాక్ చేద్దామని మాత్రమే వెళ్తున్నానని చెప్పి కవర్ చేస్తాడు. తర్వాత హీరో అతని సెకండ్ హీరోయిన్ కదా వాళ్ళ మధ్య కొంచెం మాట్లాడలు జరుపుకుంటా. తర్వాత నైట్ అవుతుంది. నైట్ అయినాక చూపిస్తారనమాట. హీరో హీరోయిన్ అతను ఉంటారు కదా పెయింటర్, వాళ్ళ ఇంటి ముందరే టెంట్ వేసుకొని కూర్చొని ఉంటారు. తర్వాత హీరోయిన్ ఉండి వెజ్ నూడిల్స్ తింటారా నాన్ వెజ్ నూడిల్స్ తింటారంటే నేను ఇలాంటివన్నీ తినని చెప్తాడు. తర్వాత కాసేపు చూస్తే హీరోని ఆ బండి తింటా ఉంటాడు అనమాట నూడిల్స్. అవుట్ అని ఇవి ఇంత టేస్టీగా ఉంటాయి నేను అనుకోలేదు, నేను ట్యాంక్ చెప్తాను ఒక బస్తాడు తెచ్చి పెట్టమని చెప్తాడనమాట. తర్వాత కొద్దిసేపు అలాగే ఉంటారనమాట. అప్పుడు అక్కడికి ఒక మినుగును పురుగు వచ్చి తన మీద వాళ్తుంది హీరో మీద. అది చూసి హీరోయిన్కి సైకిల్ తీసే అన్నట్టు తను ఉండి ఇలా ఫింగర్ పెట్టగానే దాని మీదకి వచ్చేస్తుంది. అసలు ఇవి ఏమీ చేయవు, చాలా అందంగా ఉంటే ఒకసారి ట్రై పట్టుకోని అంటే అవసరం లేదన్నట్టు కొంచెం ఇట్లుంటాడు. తర్వాత హీరోయిన్ ఒక స్టోరీ చెప్తుంది అనమాట. కొద్దిసేపటికి హీరో చేపట్టుకొని హీరో ఫింగర్ మీదకి ఆ మినుగును పురుగుని పంపిస్తుంది. అలాగే ఇద్దరు ఒకరినొకరు రొమాంటిక్గా కొంచెం ఫీలింగ్తో చూసుకుంటూ ఉంటారు. అప్పుడు అక్కడికి చాలా మినుగురు పురుగులు వస్తాయి. హీరో ఉండి కొద్దిసేపు తర్వాత మిస్టియా నేను ఎప్పుడు ఇలా బయట పడుకోలేదు, అందుకే కొంచెం భయపడ్డాను ఈ మినుగురు పురుగుల్ని చూసి అని చెప్తాడు. హీరో నుండి ఇలా అడుగుతుంది మీరు చిన్నప్పుడు ఎప్పుడైనా పొలాల్లో ఆడుకున్నారా, బురదలు ఆడుకున్నారా, గాలిపటాలు ఎగరేస్తారా అంటే హీరో ఉండి నాకు చిన్నప్పటి నుంచి ఈ జబ్బు ఉండడం వల్ల నేను కళ్ళజోడు పెట్టుకునే చూసాను, అవతల ప్రపంచాన్ని ఎప్పుడూ నేరుగా చూడలేదని చెప్తాడు. అలాగే నాకు ఈ స్పెట్స్ ఉండడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉండేది, కానీ కళ్ళజోడు లేకపోతే నేను చూడలేను కదా, కొంచెం భయం వేస్తుంది అంటే హీరోయిన్ ఇప్పుడు మీకు ఆ జబ్బు నయమైపోయింది కదా, ఇప్పుడు ఎరుపు రంగునే కాదు ఏ కలర్నైనా చూడొచ్చు అని స్మైల్ ఇస్తుంది. హీరో కూడా స్మైల్ చేసుకో మనసులో ఇలా అనుకుంటా ఇది ఎంతవరకు తెలియదు కానీ నువ్వు నాతో ఉంటే నేను చాలా సేఫ్గా ఫీల్ అవుతాంటి అని అనుకుంటూ ఉంటాడు. అలా మాట్లాడుకుంటుండే అక్కడికి చాలా మినుగురు పురుగులు వస్తాయి. ఇంతటితో ఎపిసోడ్ అయిపోయింది. ఇప్పుడు తర్వాత ఒక చిన్న క్లిప్ చూపిస్తారనమాట. హీరోయిన్ రూమ్లోకి వచ్చింటారు కదా, అప్పుడు హీరో ఉండి స్ప్రే చల్లుతూ ఉంటాడనమాట. ఆ స్ప్రే చేసి స్మెల్ చూస్తూ ఉంటే హీరోయిన్ ఉండి తర్వాత హీరోయిన్ కూడా తన స్ప్రే తీసి చల్లుతుంది. చాలా ఘాటుగా ఉన్నట్టుంది. ఏం చేస్తున్నట్టు అంటే మీ స్ప్రే మీరు చేసుకున్నప్పుడు నా స్ప్రే నేను చేసుకోవాలి కదా అని చెప్తుంది. అంతే ఇంతటితో అయిపోయింది. బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.